ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగే ఈ బోనాలకైతే చాలా విశిష్టత ఉంది. మనమైతే ప్రస్తుతానికి గోల్కొండకు వచ్చాము. ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం జగదాంబ అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. సో అంత విశిష్టత కలిగిన గోల్కొండ బోనాల అమ్మవారి దగ్గరికి అయితే మనం వచ్చాము. సో ఇక్కడ బోనాలు ముందు రోజు మెట్ల పూజ అనేది నిర్వహిస్తారు. సో అలాగే బోనాలకు ఇలా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, అమ్మవారికి ఏ విధంగా బోనం సమర్పిస్తారు, ఈ ఆనవాయితీ గురించి, ఇక్కడ సాంప్రదాయం గురించి మనమైతే పూజారి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి నమస్తే స్వామి. సో ఇక్కడ మనకు చాలా ఏళ్ల నుంచి ఈ ఆనవాయితీ అనేది ఉంది. ఫస్ట్ బోనం జగదాంబ అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. సో దీని గురించి విశిష్టత గురించి మీరు చెప్తారా? ఆషాఢ మాసంలో ఫస్ట్ తొలి బోనం సమర్పించుకోవడం అనేది గోల్కొండ కోటలో ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు ఏంటంటే దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు అన్నమాట. ఇక్కడ వెలిసారన్నమాట. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరికీ తప్పకుండా తీరుస్తుంది నమ్మకం అన్నమాట. ప్రతి సంవత్సరం భక్తుల కోరికలు అమ్మవారు తీరుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్యలు కూడా పెరుగుతుంది అనమాట. ఆషాఢ మాసంలో ఫస్ట్ అమాస రోజు ఇక్కడ మెట్ల పూజతో ప్రారంభమవుతుంది. తర్వాత ఇక్కడ గుళ్ళో అమ్మవారికి పొద్దున్న 5 గంటలకి 5-6 గంటలకి సుమారు ప్రాంతంలో ఇక్కడ అమ్మవారికి అభిషేకం అలంకరణ పూజ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన భక్తులు ఉన్న దాదాపు 310 ఇట్లా మెట్లు ఉన్నాయి అనమాట గోల్కొండ కోటకి గుడికి రావడానికి. సో అందరూ దాదాపు ఆడపడుచులు కూడా ఉన్న అందరూ బొట్లు పెట్టుకుంటా కష్టపడి వాళ్ళకు అమ్మవారికి వాళ్ళకు మొక్కులు తీరుస్తుంది కాబట్టి బొట్లు పెట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ బోనాలు జాతర అనేసి గోల్కొండ ఇక్కడ ఈ గుడిలో ఇక్కడ ప్రారంభం అవుతుంది అనమాట. ఇక్కడ ఆషాఢ మాసంలో 9 పూజలు ఉంటుందంట. ప్రతి గురువారం ఆదివారం చొప్పున 9 పూజలు ఉంటుంది ఇక్కడ. సో రేపు మొదలవుతుంది ఇక్కడ రేపు. సో అలాగే ఐదో పూజ రోజు ఇక్కడ చండీ హోమం ఉంటుంది. 7వ పూజ రోజు శాకాంబరి అలంకరణ ఉంటుంది. తర్వాత ఇక్కడ అమ్మవారి పల్లకి షావా తీయబడుతుంది ఇక్కడ అనమాట. 9వ పూజ రోజు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వృత్తి పని వాళ్ళ ద్వారా ఇక్కడ మనకు ఇక్కడ కుంభహారతి అనేసి ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఎంతమంది భక్తులు రావచ్చు అనే ఒక అంచనా ఉంటుంది. అలాగే ఏర్పాట్లు అనేవి ఎలా జరుగుతున్నాయి? దాదాపు ఇంతకుముందు వేలలో ఉండే, ఇప్పుడు లాస్ట్ గత 3-4 సంవత్సరాల నుంచి లక్షలలో పెరిగింది అనమాట. సో ఈ సంవత్సరంలో కూడా దాదాపు లక్షలలో ఉంటుంది మేడం. ఇక్కడ మన బోనాల జాతరలో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుందన్నమాట. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ వసంత మేడం కానీ, తర్వాత ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక డిప్యూటీ DC AC కమిషనర్ వీళ్ళందరూ మన వివిధ శాఖలకు సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, R&B బ్యారికేడ్స్, అలాగే మొత్తం భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుగుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో బోనాల పండుగ అనేసి జయప్రదం చేయాలనేసి అందరూ కలిసి కట్టుకో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ బోనము కుమ్మరి సంఘం వాళ్ళు సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ గోల్కొండ అమ్మవారికి ఇక్కడ ఫస్ట్ తొలి బోనం అనేసి అమ్మవారికి నజర్ బోనం అనేసి మన గుడి తరఫు నుంచి అమ్మవారికి ఎక్కుతుంది. దాని తర్వాత కుమ్మరి బోనం ఉంటుంది. తర్వాత అందరూ బోనాలు సమర్పించుకుంటున్నారు. సో చూసారు కదండి, గోల్కొండ బోనాల అమ్మవారికి ఫస్ట్ బోనం అనేది ఇక్కడికి సమర్పించిన తర్వాతనే మన హైదరాబాద్ లో ఉన్న మిగతా దేవాలయాల్లో బోనాలు అనేవి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గోల్కొండ జగదాంబ అమ్మవారి ఎంతో పవర్ఫుల్ అని మనకు అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇయర్ ప్రతి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి ఒక 3-4 సంవత్సరాల నుంచి జనాలు అనేవారు, అంటే భక్తులు లక్షల కొద్ది ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఏర్పాట్లు కూడా ఇక్కడ అన్ని సక్రమంగా జరిగాయి అనేసి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ గోల్కొండ అమ్మవారి దగ్గరకు వచ్చి మెట్ల పూజ నిర్వహించి వాళ్ళ కోరికలను అమ్మవారి ముందు ఉంచుతున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులందరూ కూడా ఆశిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ అందరూ వచ్చి గోల్కొండ అమ్మవారిని దర్శించుకుంటే మనకు చాలా మంచిది అనేసి చాలా మంది అంటుంటారు. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.